ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సాధించిన 57,000 ఓట్ల మెజారిటీ సాధించగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ 50,000 ఓట్లు మాత్రమే సాధించారని ఇల్లందు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బోల్లా సూర్య మాట్లాడుతూ 5 సంవత్సరాల పాలనలో ఎందుకు ఇల్లందులో అభివృద్ధి పనులు చేయలేదని ప్రశ్నించారు. కేవలం కాగితాలతోటే మీ అభివృద్ధి చూపించారని, అభివృద్ధి కార్యక్రమాలను నిలిచిపోయిన పనులను అమలు చేసేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య నిరంతరం కష్టపడుతూ ఆయా పనులను నిధులను సాధిస్తున్నారు. కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి మాట్లాడుతూ ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల గురించి మాట్లాడుతున్నారని, 2009 సంవత్సరంలోనే ఇల్లందులో 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో వచ్చిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 100 పడకల వైద్యశాలకు నిధులు, స్థల సేకరణ గుర్తించడం జరిగిందన్నారు. మీ పాలనలో కేవలం శాంక్షన్ పేరిట లేఖ మాత్రమే వచ్చిందని, కనీసం స్థల గుర్తింపు కూడా చేయలేదన్నారు. 2.5 సంవత్సరాలు ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మండల రామ్ మహేష్, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, సీనియర్ నాయకులు సుదర్శన్ కోరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండాల రాజు, జాఫర్ మరియు సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ గారు ప్రస్తుత శాసనసభ్యులు కోరం కనకయ్య గారిపై కాంగ్రెస్ పార్టీపై ప్రెస్ మీట్ పెట్టి బురద జల్లే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవాల్ని వివరించడం కోసం ఈరోజు ప్రెస్ మిత్రులందరినీ ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనకయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఇల్లెందు నియోజకవర్గం కానీ ఇల్లెందు పట్టణం కానీ ఇలాంటి అభివృద్ధి జరుగుతుందనేది వారు చూస్తలేదనుకుంటాను. మరి వారు అన్నారు, వారు ఎక్కడో నిద్రపోతున్నారు, ముద్దు నిద్ర అని నిన్న ఇచ్చారు. మరి వారు పోవట్లేదు నిద్ర, మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి వారు చూడట్లేదు, వాళ్ళు నిద్రపోతున్నారు. మరి వాళ్ళు మేలుకోవాల్సినటువంటి టైం ఉంది. మేలుకొనుండి మరి అభివృద్ధిని చూడాలి, చూసి మాట్లాడాలి, వారిని విమర్శించాల్సినటువంటి ఉంది. కానీ ఏది తెలుసుకోకుండా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది తగినది కాదు. మరి అందరికీ తెలుసు, మరి ఇల్లెందులో మరి వారు ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే తీరుస్తూ మరి ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఏ సమస్య కాదు, అభివృద్ధి పనులు ముందుకు వస్తున్నాయి. అభివృద్ధి అనేది చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, రోడ్లు అంటున్నారు, డ్రైన్స్ అంటున్నారు. మరి ప్రతి విషయంలో కూడా వారు ముందుండి ప్రయాణం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరి వారు అనేది తగినది కాదనేది నా ఉద్దేశం. మరి నాదే కాదు, ప్రజలందరూ కూడా వారిని దూషిస్తున్నారు. ఇలాంటి వారు మరి వారిని అలా అనటం కూడా పద్ధతి కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్షరాల మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మేడం గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తను ఓడిపోయిన ఓట్లు ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయిందో తెలుసుకోవాలి. వారికి వచ్చిన ఓట్లు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వచ్చినాయని తెలుసుకోవాలి. మాకు 57,000 మెజారిటీతో మేము గెలిచినాం. మీకు వచ్చిన ఓట్లు ఆ మెజారిటీలో 50,000 వచ్చినాయి. మేము నిన్ను ప్రజలు చిత్తుగా ఓడించారు. మీరు మా ఎమ్మెల్యే గారిని నిద్రపోతున్నారు అని చెప్పారు. ఇప్పుడే మేలుకున్నారు, మొత్తం ఇప్పుడే తెలియదని చెప్పండి. అమ్మా, మా ఎమ్మెల్యే గారు ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉండే ఎమ్మెల్యే. ఏదో హడావుడి చేసి అసెంబ్లీలో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన నేనే తీసుకొచ్చినా అని చెప్పడం చాలా తప్పమ్మా. మా ఎమ్మెల్యే గారు చెప్పకుండా నన్ను చేసి పెడతాడు. 2014లో ఇల్లందుకి మీరు హాస్పిటల్ గురించి చెప్పారమ్మా. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లందులో ఉన్న హాస్పిటల్ని 30 పడకల ఆసుపత్రి నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత 2024లో 100 పడకల ఆసుపత్రి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కేవలం పేపర్ మీద తీసుకొచ్చి కనీసం భూమిని కూడా అలాట్మెంట్ చేయించలేకపోయారు. మీరు ఇవాళ ఏం చేశారు అని చెప్పని అంటారు. అసలు నిధులు ఎక్కడ ఏ ప్రభుత్వంలో నిధులు విడుదలైనవి?
మీరు తీసుకురండి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 100 పడకల ఆసుపత్రికి ఏమైనా డబ్బులు రిలీజ్ అయితే మీరు తీసుకొని చెప్పండి. మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీ సర్ ప్రోగ్రాం పెట్టుకునే వాళ్ళు మీ ప్రోగ్రాంని నడిపించుకోకుండా మా ఎమ్మెల్యే గారిని విమర్శ చేసినప్పుడే మేము మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా మాట్లాడలే, ఎవరిని కూడా విమర్శించలే. మా ఎమ్మెల్యే గారు పని చేసుకుంటూనే ప్రయాణం అవ్వకుండా పోయినా. చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యే గారు, నేను కేసీఆర్ గారు 2014లో ఎమ్మెల్యే గెలిచినాక సీతారామ ప్రాజెక్టు విషయంలో రైతులకి సాగునీరు ఏర్పాటు చేస్తా అని చెప్పని చెప్తే అభివృద్ధి ఇస్తా అని చెప్పానంటే నేను పార్టీ మారిన. 2016లో సీతారామ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినప్పుడు ఆ ప్రాజెక్టుకి 70,000 మంది జనాన్ని తరలించి వాళ్ళందరి సమక్షంలో శంకుస్థాపన చేసి ఆ తర్వాత మీరేం చేశారంటే మోసం చేశారు. కాబట్టి కానీ మా ఎమ్మెల్యే గారు పార్టీ మారడం జరిగింది. అమ్మ మేము అడుగుతున్నాం, మా ఎమ్మెల్యే గారు ఓడిపోయిన తర్వాత 2019లో సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చేటప్పుడు ఎమ్మెల్యే మీరు అది మర్చిపోతున్నారు. మీరుండగానే కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుని డిజైన్ మారుస్తుంటే మీరేం చేశారమ్మా? మరి ఆ మీకు రైతుల కోసం మాట్లాడలేదు, మీకు ఆ గుర్తు రాలేదా? మీ సమక్షంలో డిజైన్ మార్చి మన దగ్గర వచ్చే వాటర్ని పక్క నియోజకవర్గానికి తీసుకుపోతాంటే మీరు మాట్లాడకుంటుండి మా ఎమ్మెల్యే గారిని ఇప్పుడే పడుకొని లేచారు, ఆ రోజు ఎందుకు అడగలేదని చెప్పి అడుగుతుండ్రు. మీరు దయచేసి మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసి మాట్లాడండి అమ్మా. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు. మీలాగా 3 పార్టీలు మారలే. మా ఎమ్మెల్యే గారు పార్టీ మారారు అని చెప్పండి, పార్టీలు మారిండు అని చెప్పండి. కేసీఆర్ గారిని ఎక్కడ తిట్టలేదు మా ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చి ఇంతమంది సమక్షంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఇంత వేల మంది ప్రజల్ని మోసం చేసిండన్న ఉద్దేశం కొద్దీ నేను పార్టీ మారినా అని చెప్పన్నాడు. నాకు ఇచ్చిన మాట తప్పిండు కాబట్టి నేను మారినా అని చెప్పిండు. అంతేలే కానీ కేసీఆర్ గారిని గొప్పగా చెప్పిండు కనకన్నా, మళ్ళీ తర్వాత కనకయ్య గారు తిడుతాండి కేసీఆర్ గారిని అని చెప్పంటారు. మేము ఆ రోజు అన్నది ఈ రోజు అన్నది అదే మా ఎమ్మెల్యే గారు. మీరు పెద్ద పెద్ద మాటలు కూడా మా ఎమ్మెల్యే గారిని అంటున్నారమ్మా. వారు 87లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ రోజు వరకు కూడా గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు, ప్రజలతోనే సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారేం కొత్తగా వచ్చి ఎమ్మెల్యే కాలే. ప్రజల విషయాలు తెలుసు, ప్రజల బాగోగులు తెలుసు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తే మన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు. కాబట్టిగానే ఇల్లందు నియోజకవర్గ ప్రజలు అంత భారీ మెజారిటీ ఖమ్మం జిల్లాలో ఎవరికి ఇవ్వని మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. అదొక్కటి తెలుసుకుంటే చాలమ్మా. కాబట్టి మీకు అందరూ మీకు చెప్పేది ఏంటంటే దయచేసి కొంచెం విమర్శ చేసే ముందు చూసి మాట్లాడాలని చెప్పనని ఒక సోదరిగా తెలియపరుస్తూ, నిన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు మాట్లాడిన విషయం మీద వారు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష వారి విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే గౌరవ మా ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడినప్పుడు వారిని గౌరవ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారు అనే సంబోధించారు తప్ప వారిని మరి ఒక వేరే ఏ భాషలో కూడా వారిని అనలేదు. మా గౌరవ ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే, మొన్న వారు ఏర్పాటు చేసినటువంటి సర్ ప్రక్రియ బాగా సమావేశంలో వారు కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనం చేస్తుంది, అందుకనే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది, అధికారం కేంద్రంలో ఎవరున్నారు అంటే
బీఆర్ఎస్ బీజేపీ పొత్తుగానే ఉన్నారనే ఆ విషయం మాకు జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పారే తప్ప వారు ఇంకా నిద్రమత్తులో ఉన్నారేమో. ఎందుకంటే ఓడిపోయి 57,000 మెజార్టీ ప్రజలు కోరం కనకయ్య గారు ఇచ్చిన మత్తులో వాళ్ళు ఆ భ్రమలోనే ఇంకా మేలుకోలేనట్టున్నది. కాబట్టి వారికి మేము ఏం మాట్లాడినామనే ఆలోచన కూడా లేకుండా వారు మా ఎమ్మెల్యే గారి మీద చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి, రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి క్షణము ఉన్నటువంటి మా మంత్రులు కావచ్చు, మా వ్యవసాయ మంత్రి కూడా రైతు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ఆలోచన కలిగిన మా శాఖ మంత్రి కాబట్టి రైతుకు సంబంధించిన ఏ విషయాలైనా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తెస్తా ఉన్నారు. మొన్న జరిగిన వర్షాకాలం యాసంగి మొక్కజొన్న ఖరీదులో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు అంటారు, ఎమ్మెల్యే గారికి ఎంత మొక్కజొన్న పండుతో తెలుసా అని అడుగుతున్నారు. మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఎంత మేరకు తెలుసో మాకు తెలియదు. కానీ మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో మేము క్లుప్తంగా చెప్పాము, గౌరవ ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో ఎన్ని కేంద్రాలు ఓపెన్ చేశాము, ఎన్ని కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంచాము, ఆ కేంద్రాల ద్వారా ఎన్ని క్వింటాల మొక్కజొన్నలు ఖరీదు చేశాము, దానికి సంబంధించిన ఎన్ని వందల కోట్ల డబ్బులు వాళ్ళకి లాభదాయకంగా చేకూర్చామనేది చెప్పాము. మరి ఆ విషయం మరి ఏ నిద్రమత్తులో వాళ్ళు ఉన్నారో గాఢ నిద్రమత్తులోనే ఉన్నట్టుంది. ఇంకా అంటే అధికారం పోయిందని అనుకోలే, ఇంకా అధికారంలోనే ఉన్నాము అనే ఆలోచనలో ఉన్నారేమో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు. దాని తర్వాత 2018లో మీరే కదా, మీరు ఒక విద్యావేత్త చదువుకున్న డిపిఆర్ అంటే తెలుసా అనే భాష మీరు సంబోధించారు. మరి డిపిఆర్ తెలిసినప్పుడు, దాని ప్లాన్ తెలిసినప్పుడు తీసుకొచ్చి మరి ఆ సీతారాం ప్రాజెక్ట్ పెట్టి కట్టేకపోయారు. అప్పుడు ఎమ్మెల్యే మీరే కదా. అప్పట్లో ఏం మాట్లాడారు? ఏమి కేంద్రం ఇస్తేనే ఖరీదు చేస్తామని మాట్లాడారా? మేము మొదటి నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం, మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు మొక్కజొన్న ఖరీదు చేస్తామని చెప్పాం, ఖరీదు చేశాం. ఆ లెక్కలు కూడా మొన్న మేము చెప్పాం టోటల్ క్లుప్తంగా. ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిని, జనాలలో పెరుగుతున్నటువంటి అభిమానాన్ని మీరు తట్టుకోలేక ఏదో ఒక సభ పెట్టాలి అనే ఆలోచనతోటి సర్బక్రియ అనే పేరు మీద ఒక సభ పెట్టి ఆ సభలో మీరు ఏం చర్చించాలి, ఓట్లకు సంబంధించింది ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. ఆ మాట్లాడకుండా ఎమ్మెల్యే గారు ఎక్కడ మళ్ళీ జనంలో ఆదరణ ఇంకా పెరిగిపోతానే 57,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ పనిచేయక ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ వేదిక నుంచి వారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామంటే వేదిక మీరు చెప్పండి, ఆ వేదికకి మేము వస్తాం. మా గౌరవ ఎమ్మెల్యే గారితో మా కాంగ్రెస్ నాయకులు అందరం వస్తాం. మీరు ఏం అభివృద్ధి చేశారనేది చెప్పండి, మేము చేసింది ఇష్టపట్టుకొని మేము వస్తాం, తెలుసుకుందాం, అక్కడ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం తప్ప మీరు విజ్ఞత లేకుండా మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకోసారి అటువంటి భాషతో మాట్లాడితే మేము ఒక ఆడబిడ్డ గారిని కూడా చూడకుండా మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారిని అటువంటి మాటలు మాట్లాడితే మేము ఊరుకునేది లేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జనరల్గా సార్ ప్రోగ్రామ్ మా వాళ్ళంతా వివరించి చెప్పడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఒక తేడా గమనించాలని పత్రికా మిత్రులకి నేను కోరుతా ఉన్నాను. సర్ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఉన్నకులంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ జాతీయ పార్టీలను అనగదొక్కి ఆ పార్టీలలో పనిచేస్తున్నటువంటి చురుకైనటువంటి కార్యకర్తల్ని ఆ పార్టీలకు సంబంధించిన అభిమానుల్ని దొంగ ఓట్ల పేరుతో తొలగిస్తూ ఈ దేశంలో రాజకీయం సృష్టిస్తున్నటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ పార్టీ క్యాడర్ను ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాంకి సంబంధించి అన్ని పార్టీలు సదస్సులు కానీ అవగాహన సదస్సులు కానీ శిక్షణ తరగతులు కానీ జరుపుతున్నటువంటి క్రమంలో మన కాంగ్రెస్ పార్టీగా మేము కూడా జరపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని ప్రజలకు విలువైనటువంటి సమాచారం అందించాల్సిన ఆ మీటింగ్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య గారిని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేది భావించాలి. ఏది ఉన్నా వాళ్ళ అవగాహన లోపం ఇందులో బయటపడతా ఉన్నది అనేది కాంగ్రెస్ పార్టీగా మేము మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ
6 గ్యారెంటీల మీద ఎమ్మెల్యే గారు నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీలను బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉందని చెప్పేసి హరిప్రియ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకం ఈ 6 గ్యారెంటీలలో అర్హులందరూ లబ్ధిదారులుగా ఉన్నటువంటి విషయం ఆమె మర్చిపోయి ఉంటుంది. మరి ఎందుకంటే 6 గ్యారెంటీలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రాసెస్ మొదలుపెట్టి సంతకాలు ప్రమాణ స్వీకారం రోజునే సంతకాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆ 6 గ్యారెంటీలని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు అమలు చేయలేమనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు నిజంగానే సోయిలో లేకుండా మాట్లాడుతూ ఉన్నారనేది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ప్రజలు అదే అర్థం చేసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగానే బస్ డిపోకి సంబంధించి మేమే తీసుకొచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. బస్ డిపోని తీసుకొచ్చి చుట్టూ ప్రహరీ కట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కోరం కనకయ్య గారు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బస్ డిపోకు సంబంధించి అనేక పనులు చేపించి ఈరోజు 30 నుంచి 40 సర్వీసులకు పెంచినటువంటి పరిస్థితి మన ఇల్లందు ప్రజానీకానికి తెలుసు, నియోజకవర్గ ప్రజానీకానికి. దాంతో పాటుగానే ఆ బస్ డిపోలో పనిచేస్తున్నటువంటి సంఖ్య, కార్మికుల సంఖ్య, డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానివ్వండి, ఆ స్టాఫ్ కానివ్వండి, ఈరోజు 400 పైచిలకు స్టాఫ్ మన డిపోలో ఉన్నటువంటి పరిస్థితికి ప్రధాన కారణం కోరం కనకయ్య గారు చేసినటువంటి కృషి అనేది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. దాంతో పాటుగానే ఈరోజు అసెంబ్లీలో కనకయ్య గారు ఈ నియోజకవర్గం గురించి ప్రస్తావించలేదని హరిప్రియ గారు అంటా ఉన్నారు. సరే, చెవులు ఉండి వినలేకపోతా ఉన్నారు, కళ్ళు లేక చూడలేకపోతా ఉన్నారు, మాకు అర్థమైతలేదు. కానీ ప్రజానికం మొత్తం టీవీల ముందు కూర్చొని కోరం కనకయ్య గారు మాట్లాడుతుంటే వింటున్నటువంటి పరిస్థితి, చూస్తున్నటువంటి పరిస్థితి మన ముందున్నది. ఈరోజు అనేక అంశాలపై సింగరేణికి పుట్టినిల్లు అయినటువంటి ఇల్లందు పురుటిగడ్డని నిలబెట్టడం కోసం 2017లో ఒకసారి ఈ ఇల్లందులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను, ఆ రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి సీఎం గారితో మాట్లాడి దాన్ని నిలబెట్టినటువంటి ఘనత కోరం కనకయ్య గారు. పేరు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇప్పుడున్నటువంటి పూసిపల్లి ఓసీ విషయం కానివ్వండి, ఇక్కడ కార్మికులు పడుతున్నటువంటి అవస్థల విషయం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీసీ నాయకులను తీసుకెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. నేను ఏమంటాను అంటే, విమర్శను ఎదుటివాడు స్వీకరించేలా విమర్శ ఉండాలి, కానీ అది మీ దిగజారుడుతనానికి నిదర్శనగా ఉండకూడదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్తా ఉన్నారు, నీళ్ళు అందించినమంటా ఉన్నారు. ఈ 3 స్కీముల గురించి కాంగ్రెస్ పార్టీ కంటే ప్రజలకు ఎక్కువ తెలుసు. మిషన్ భగీరథ కానివ్వండి, కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అన్ఎక్స్పెక్టెడ్ గా అంచనాలు పెంచి 1,30,000 కోట్లకు అంచనాల్ని తీసుకెళ్లి దాంట్లో జరిగినటువంటి అవినీతి ఈ దేశంలో ఎక్కడ జరగలేదని ఈ దేశం మొత్తం ఒత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ 3 స్కీములే వాళ్ళను బొందబెట్టి, ఈ 3 స్కీముల ద్వారానే వాళ్ళు బొందబెట్టినటువంటి పరిస్థితి, ప్రజలు బొందబెట్టినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనబడతా ఉంది. మళ్ళీ దాని మీద వీళ్ళు చర్చ చేస్తూ ఉంటారు ఈ 3 మీద. దాంతో పాటుగా నిధులు సమకూర్చి పెట్టినామంటారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, 100 పడకల హాస్పిటల్కి మేము నిధులు తీసుకొచ్చి ఆడ పెట్టినామంటారు, ఐటీఐకి నిధులు తీసుకొచ్చి ఆడ పెట్టినామంటారు, మిగతా కమ్యూనిటీ సెంటర్ కానివ్వండి, లేకపోతే స్కిల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ భవన్ కానివ్వండి, బంజారా భవన్ కానివ్వండి, ఈ భవన్లో వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. మేము నిధులు సమకూర్చి పెట్టినామంటే, నిధులు సమకూర్చి పెట్టిన ఉన్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్లో ఇవన్నీ కంప్లీట్ కావాలి కదా. 5 సంవత్సరాల పీరియడ్ నువ్వే కదా ఈ నియోజకవర్గాన్ని ఏలింది, బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాం అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తాం. వాటి విషయమై ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే గారు వాటి వెనకబడి వాటికి నిధులు తీసుకురావడంలో ఎనలేని కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మీడియా మిత్రులందరికీ తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎంఎస్ఎంఈ అనే ఒక స్కీమ్ వీళ్ళ హయాంలో, ఎంఎస్ఎంఈ అనే స్కీమ్ కింద నిరుద్యోగ యువకులకి 20 నుంచి 50 లక్షల రూపాయలు లోన్లు ఇప్పిస్తారని చెప్పేసి ఒక 8 ఎకరాల స్థలం చూసి ఒక
సంవత్సరం 2 సంవత్సరాల పాటు వాళ్ళ క్యాంప్ ఆఫీస్ చుట్టూ నిరుద్యోగ యువకుల్ని తిప్పుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి వీళ్ళది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం జరిగింది ఒకసారి మీరు సమాధానం చెప్పండి. మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటామని సవాల్ విసురుతా ఉన్నారు కదా, మాకు చాలా తెలుసుకుందాం రండి. అట్లనే అన్ని విషయాలు మీరు మర్చిపోయినలేమో, ప్రజలు మర్చిపోలేదు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు మీరు చేసినటువంటి ఏ పనిని కూడా ఈ రోజు వరకు మర్చిపోలేదు కాబట్టి మీరు ఇప్పుడు నిద్రలోంచి ఇప్పుడు లేసి సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు ఆ తెలివితేటలు ఉండి మీరు నిజంగానే ఆ స్పృహలో ఉండి మాట్లాడుంటే ఇవన్నీ అయ్యుండేటి కావు. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు R&R కాలనీకి సంబంధించి ఇక్కడ సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం R&R కాలనీకి సంబంధించిన ఆ కాలనీ వాసుల కోసం కొంత ల్యాండ్ కేటాయించింది. అక్కడ ఒక వాళ్ళ R&R కాలనీ బాధితులకు సంబంధించి ఆ ల్యాండ్ కేటాయించి అందులో వాళ్ళ ఆఫీసు నిర్వహించుకోవడం కోసం వాళ్ళ ల్యాండ్ కేటాయిస్తే దాన్ని ఆక్యుపై చేసింది నిజం కాదా? దాని మీద 3 అంతస్తుల బిల్డింగ్ లేపింది నిజం కాదా? ఇది మీరు చేసిన పని కాదా? ఇది అవినీతి కబ్జా కాదా? ఇది సమాధానం చెప్పమని చెప్తా ఉన్నా నేను బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ నిన్న మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారిని కానివ్వండి. మీరు చేసిన అభివృద్ధి, మీరు ఉన్న 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఒకటే కనబడతా ఉంది. ఒకటి, మీరు దాస్తాండల్లో కోట్ల రూపాయల విలువ చేసే మీ ఇల్లు, 2 టేకులపల్లిలో కట్టుకున్నటువంటి హాస్పిటల్ పేరు మీద కట్టుకున్నటువంటి భవనం. మీరు అభివృద్ధి అయినలు తప్ప ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది శూన్యం. ఏం చేయలేదు. ఏం చేసి ఒక్కసారి చెప్పండి. మరి అదే కోరం కనకయ్య గారు ఫస్ట్ ఉన్న టర్మ్లో కానివ్వండి, ఇప్పుడున్న టర్మ్లో కానివ్వండి, మేము చెప్పడం కాదు, మీరు అన్ని ఆరోపణలు చేస్తామన్నారు. ఆరోపణ చేయడం ఎందుకు? మీ దగ్గర ఆధారాలు పట్టుకుందండి. అసలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కోరం కనకయ్య గారు రెండవసారి 57,000 మెజార్టీతో ఇల్లందు నియోజకవర్గంలో గెలుపొందినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 517.70 లక్షల కోట్ల రూపాయలు ఈ ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇవి మాటలు కావు, అవసరం అనుకుంటే ఇవి గవర్నమెంట్ రికార్డులో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు, చూసుకొని మాట్లాడండి. కనకయ్య గారు ప్రజాక్షేత్రంలో ఆయన విద్యార్థి దశ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి NSUI విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ జిల్లా ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకు తన సేవలు అందిస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని జీర్ణించుకోలేని మీ విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శల్ని మీరు పునర్పరిశీలించుకోండి. లేకపోతే గతంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి రెట్టింపు తీర్పు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎప్పుడు వాస్తవాలను మర్చి మాట్లాడొద్దని, ఇక నుంచి అయినా కొంత వాస్తవాలకు దగ్గరగా మేము ఈ విమర్శలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మరీ చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అయితే కాదు. మీ భాగవతం, మీ అవినీతి భాగవతం, మీ కబ్జాల భాగవతం, మీ అక్రమాల భాగవతం, మీ బ్లాక్ మెయిలింగ్ భాగవతం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసే తగిన బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితిలో మీరు ఇప్పుడు ఉన్నారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. మీరు అది మీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నిదర్శనం అని చెప్పేసి